ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ నుంచి లక్ష్మణ్ గారు, అలాగే కాంచన గారు. ఆమెది యాక్చువల్లీ ఒడిస్సా అనమాట. ఒడిస్సాకి ఆరోగ్య డైట్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అవునండి, ఆరోగ్య డైట్ ఒడిస్సా వరకు స్ప్రెడ్ అయిపోయింది. ఆమె ఏకంగా 15 కేజీలు తగ్గిపోయారంట ఆరోగ్య డైట్ తీసుకొని. ఒకసారి ఇద్దరితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి కాంచన గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుగు వస్తుంది అని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. బట్ నేనేమనుకున్నానంటే మీరు తెలుగు వాళ్ళే కానీ అక్కడ ఉంటున్నారేమో అనుకున్నాను. కానీ పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే అని తెలిసిన తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలుగు భలే మాట్లాడుతున్నారుగా. మా మాతృభాష మేడం. అంతేనా? మరి కానీ మీరు పుట్టింది అక్కడైతే మాతృభాష బాగానే వదిలిపెట్టకుండా పట్టుకున్నారుగా కదా. ఆరోగ్య డైట్ గురించి ఎలా తెలుసుకున్నారు? డైట్ నేను షుగరు థైరాయిడ్తో బాధపడుతున్నాను. ఓకే. ఇలాగా మా రిలేటివ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చాక సార్ వీడియోస్ చూశాను. వీడియోస్ చూడగానే నాకు జబ్బు అనేది బ్యాక్ అవుతుంది అనేటప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే ఓకే. ఇందులో జాయిన్ అవ్వాలనిపించి సార్కి కాంటాక్ట్లోకి వచ్చి ఇందులో జాయిన్ అయ్యాను. ఎప్పుడు జాయిన్ అయ్యారు? April 18 జాయిన్ అయ్యాను. 4 months. 3 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మామూలు సార్ దగ్గరకు వచ్చే వరకు ఫుడ్ బ్యాలెన్స్ కొంచెం చేసుకొని ఉన్నాను. 3 months అది కోర్స్ అయితే కంప్లీట్ చేసేసారు. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే మీకు? డయాబెటీస్ అంటే షుగరు, ఇంకా షుగరు, థైరాయిడ్ కూడానా? వెయిట్ ఎక్కువ థైరాయిడ్. ఆ వెయిట్ వల్ల చాలా బాధపడ్డాను. తర్వాత బాడీ మొత్తం పెయిన్స్, కాలు మంటలు. ఇప్పుడు మెడికల్ చుట్టూ తిరుగుతూనే ఉండేదాన్ని. మెడిసిన్ వాడితే పెయిన్ కిల్లర్ వేస్తే క్లియర్ అయ్యేది. మళ్ళీ అదే ప్రకారమే దీనికి సొల్యూషన్ కోసం ఎదురు చూస్తుంటే లక్ష్మణ్ అన్న వీడియో నాకు దొరికింది. ఇందులో జాయిన్ అయ్యాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది. స్టార్టింగ్ 1 month లో 8 kgs లాస్ అయ్యాను. ఫస్ట్ 1 month లో 8 kgs. ఇక్కడికి రాలే, కిట్ తీసుకున్నారా? కిట్ తీసుకునే కాంటాక్ట్లే రాలే. ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఆనందంతో అన్న దగ్గరికి వచ్చాను. కలుద్దామని వచ్చారు. సూపర్. అసలు 1 month లో 8 kgs, మొత్తం 3 months కి 15 kgs. ఇలా అంటే అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు, హెల్త్ ఇష్యూస్ కూడా. అవన్నీ కూడా ఇప్పుడు డయాబెటిక్ మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారా? షుగర్ టెస్ట్ చేయించుకున్నారా? ఎలా ఉంది ఇప్పుడు మీరు చూసారా? స్టార్టింగ్ లో ఈవిడ ప్రీ డయాబెటిక్ అయితే టాబ్లెట్లు పెట్టారు డాక్టర్స్. అరే 6 నెలలు టాబ్లెట్లు 6 నెలలు మెడిసిన్ వాడాను మేడం. ఫస్ట్ రిపోర్ట్లు చూడగానే అమ్మ టాబ్లెట్లు మానే అని చెప్పాను. ఈ రోజున రిపోర్ట్లతో వచ్చిందని 5.3కి వచ్చేసింది HbA1c. అంటే నార్మల్, ఇప్పుడు షుగర్ పేషెంట్ కాదండి, ఏదో కొంచెం టెన్షన్ పడినట్టు ఉంది అక్కడ. దాని గురించి ఏదో షుగర్ కొంచెం పెరిగినట్టుంది. వెంటనే టాబ్లెట్లు పెట్టారు అనమాట. 5 నెలలు వాడిస్తుంది. థైరాయిడ్ తగ్గిపోయింది. థైరాయిడ్ 6 years నుంచి ఉంది మేడం. దానికి మెడిసిన్ వాడుతున్నారా? దానికే వాడతాను. ఎంత mg వాడతారు? 75 mg వాడుతున్నాను. ఇప్పుడు అది కూడా తగ్గిందా? అది తగ్గింది. అంటే అవి వాడుతుంటే థైరాయిడ్ వల్ల దేని వల్ల తెలియదు, మొత్తం ఎయిర్ ఫాల్ ఇదంతా బట్టతల్లాగా కూడా వచ్చింది. వీడియో సారాలకి సెల్లో పెట్టుందను. అవునా? ఇప్పుడు మన ఫొటోస్ ఉన్నాయండి? ఉన్నాయి, మీకు చూపిస్తాను తప్పకుండా. ఏకం బట్టతల కనిపించింది, ఏడుస్తూ మరేటి కళ్ళద్దాలు లేకపోతే ఫెట్స్ లేకపోతే సెల్లో ఏది చూడాలన్నా కూడా అలికేసినట్లే. ఇప్పుడు అది కూడా తీసేవలసి వచ్చింది. కళ్ళజోడు లేదండి ఇప్పుడు చూడు ఆ ఫోటోల్లో. కొత్తగా చెప్తున్నారు, ఎవరు చెప్పలేము కదా. లేదు, నాకు అన్ని రిజల్ట్ మంచిగా రావడమే ఆనందంతో అన్న దగ్గరికి వచ్చేసాను. మీరు ఒరిస్సా నుంచి వచ్చారా? ఒరిస్సా పర్లాకిండి. ఏంటండి అది? పర్లాకిండి, గజపతి జిల్లా, రాజుకోట అన్ని మాకు అక్కడ ఉంది మేడం. అంటే మాకు బోర్డర్ అవుతుందేమో కదండి, ఆల్మోస్ట్ ఆంధ్రాకి బోర్డర్. ఆంధ్రాకి బోర్డర్ అదే, ఒక్క బిర్జీనే మధ్యన ఉన్నది. పాతపట్నం ఆంధ్ర, మన ఒరిస్సా పర్లాకిండికి పాతపట్నం ఒక బిర్జీ మధ్యలో. ఆంధ్రాలో హౌస్ అన్ని మనం అక్కడ కూడా ఆంధ్రాలో ఉన్నట్లే ఉంటాం మేము. అక్కడ మంచిగా అందుకే వస్తుందా తెలుగు? తెలుగు మంచిగా. ఒడిస్సా అన్న మాట కానీ హాఫ్ అది హాఫ్ ఇది ఉంటది మేడం. మొత్తం ఒడియా అనేం కాదు. ఒడియా వస్తుందా మరి మీకు? ఒడియా కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఒడియాలో ఒకసారి ఆహారం మాది ఆరోగ్యం మీది అని చెప్తారు కదా, ఇది ఆరోగ్య డైట్ వాళ్ళ స్లోగన్. పర్సనల్ గా వాడతాం మేడం. చెప్పండి. ఆరోగ్యం మీది అని చెప్పండి. లాంగ్వేజ్ లో ఆరోగ్యం తొమరో. ఆరోగ్యం మీది అన్నట్టే. ఆహారం మాది అంటే ఆహారం అమరో. తొమరో మమరో. అమరో ఆహారం అమరో. అమరో ఆరోగ్యం తొమరో. ఆహారం అమరో. మా ఇంకేమి వరిసాలో చేసి మనం కూడా ఒడియా లాంగ్వేజ్ వచ్చేసి మనకి. ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్ ఏం లేదు. మీరు అలా ఏం లేరుగా మరి? ఏదో చిన్న తెలుగు వర్డ్స్ కానీ నాకు ఎడ్యుకేషన్ అయితే లేదు. విలేజ్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. అక్కడే అండి? అది కూడా పక్కనే
జమ్మూర్ అని మా పక్కనే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెరిగినందువల్ల నాకు ఎడ్యుకేషన్ లేదు. అక్కడ లేవా స్కూల్స్ కాలేజ్? ఉన్నాయి. మా నాన్నగారు ఆడపిల్లకి ఎందుకు చదువు అని మగపిల్లలకు చదివిస్తూ నన్ను అలా ఉంచారు. సో ఎన్ని కేజీస్? 15 కేజీలు తగ్గారు కదా. ఇప్పుడు ఎంత ఉన్నారు? అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నారు? 60 ఉన్నాను ఇప్పుడు. 75 ఉండేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్. ఎంత టార్గెట్? ఇంకా ఆగుతారా, ఇంకా తగ్గుతాం అనుకుంటున్నారా? అంటే 60 నా టార్గెట్. ఆహా. కానీ ఈ ఫుడ్ అది తినాక మంచిగా ఉంది అంటే మనం ఇది మానాలి అనిపించట్లేదు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళి కొంచెం తినేద్దామన్నా కూడా ఎక్కువ తినలేకపోతాను. ఆ అలవాటు ప్రకారమే అక్కడతో బ్రేక్ అవుతుంది. బయటికి వెళ్ళి తింటున్నారా అయితే? అంటే ఇప్పుడు నా కోర్స్ అయిపోయాక మా ఇంట్లో ఫంక్షన్, గృహప్రవేశం, తర్వాత బాబు ఎంగేజ్మెంట్ ఏవే ఉన్నావు, అప్పుడు తప్పదు, నేను ఇవి చేసుకోవడానికి టైం లేదు కదా మధ్య మధ్యన. సార్తో కలిసేదాకా ఉంటానని జాగ్రత్తగా ఉన్నాను. మెయిన్ ఇంపార్టెంట్ అన్న దగ్గర ఇప్పుడు ఈ టెస్టులు చేసేటప్పుడు స్వీటు అన్ని తినేసాకే మా ఫంక్షన్లు అన్ని తినేసి వెళ్ళాక టెస్ట్ చేసాం. అయితే అన్ని తినేసే ఆవిడ నార్మల్ గానే ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా తింటున్నారు అయితే? కొంచెం పాటిస్తున్నారు అంతే, ఆరోగ్య డైట్. ఇప్పుడు నిన్న బయలుదేరాం, మనకు బస్సులో అక్కడ ఎయిట్ సౌకర్యం ఉంటది, నైట్ బయటే తినవలసి వచ్చింది. నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగాం. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇక్కడికి వచ్చాం. ఓహో. మరి తప్పదు కొన్నిసార్లు ఇక మన సారాల దగ్గరకు వచ్చేటోడికి ఆరోగ్య డైట్ ఫుడ్ చికెను పన్నీరు కలిపి అదేంటంటే నేను ఒక మొక్కలాగా ఇది గ్రేవీలో ముంచుకొని తినేటప్పటికి సారాలకి దీంట్లో తిన్నాను. తినేటోడికి ఇదే చికెన్ లాగా ఉంది అనగానే అయిపోయింది పని. మేము లక్ష్మీవారం తినం, మా ఇంటి దేవుడు సెంటిమెంట్. కానీ ఇక్కడికి వచ్చాక ఈ రోజు అయిపోయింది. ఇన్ని ఇయర్స్ ఉన్నాను కానీ అమ్మకు మొక్కుకున్నాను, తినేసాను. అన్నది టేస్ట్ చూడాలని ఈరోజు తినేసాను. బల్కంపేట ఆరోగ్య డైట్ కోసం వదిలేసారు ఫ్యామిలీ. బల్కంపేట అమ్మవారు ఎల్లమ్మ మా ఇంటి దేవుడు అమ్మ, అందుకు మాది లక్ష్మీవారం మా సెంటిమెంట్. గురువారం సెంటిమెంట్ అయిపోయింది. భగనం కలిగించారు ఆరోగ్య డైట్ వాళ్ళు. ఏది బాగా నచ్చుతుంది మీరు తినే ఫుడ్లో? అంటే మీరు కిట్ తీసుకుని చేసుకుంటున్నారు అంటున్నారు కదా, ఏది బాగా నచ్చుతుంది? బాగా నచ్చుతుంది అంటే అందులో అన్న పులిహార చేస్తాడు. పులిహార తయారు చేసుకో తింటాను. ఓ తప్పం ఒకటి ఇష్టం ఎక్కువ. ఆ రెండు ఇష్టమా? ఆ రెండు. అందులో ఎన్నో 120 రకాల అన్న వంటలు కనిపెట్టాడు. మేము 6ో 5ో ఇలా చేసుకొని అందులో ఇడ్లీ చేస్తాను, ఓ తప్పం చేస్తాను, ఉప్మా చేస్తాను. మీరు ఒక్కళ్ళే తింటారా లేకపోతే అందరూ ఇంట్లో? ఒక్కదాన్ని ఇంట్లో ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. మీరు ఒకరు బాగుంటే ఇంకొకరు అంటే ఇప్పుడు మా ఆయన అందరు, మా ఆయనకి థైరాయిడ్, ఇది షుగరు, బీపీ రెండు. బీపీ కూడా తగ్గుతుంది కదండి మీ ఆరోగ్యం? తగ్గిపోద్ది, ఈజీగా తగ్గిపోద్ది. స్టార్ట్ అయిన నుంచే టాబ్లెట్ అన్నది స్టార్ట్ చేసేటప్పుడే టాబ్లెట్ విడిచిపెట్టి ఇలా ఆపేయచ్చు. కోర్స్ స్టార్ట్ అయినప్పుడు అనుకో, నేను తగ్గాక టెస్టులు చేసి వదలడం కాదు ఈ డైట్ లో. స్టార్టింగే టాబ్లెట్ పక్కన. నేను 4 months అవుతుంది షుగర్ మాత్ర పడేసాను. స్టార్ట్ చేసే రోజే చెప్పారు. నీరసం అట్లా ఏం లేదు కదా? అది లేదు. ఇంచ్ లాస్ అవుతుంటారు చూడడానికి పేషెంట్ లాగా. అప్పుడు లాంటి గ్లో లేదు. ఏట్ అయిపోతావా అని ఎదుటోళ్ళు అనుకున్నారు స్టార్టింగ్. ఇప్పుడు నా రిజల్ట్ చూసి ఎక్కడికి వెళ్తే నేను ఒక సెలబ్రిటీ లాగా. మా ఫంక్షన్ మొత్తం వేరే టాపిక్ లేదు, ఏం చేసా రేట్ అయింది. మీరు అక్క చెల్లుల్లాగా ఉన్నారు మీ అమ్మాయిల దగ్గర. మా ఆయనతో బండి మీద వెళ్తే మీ పాపతో వచ్చినట్లు ఉంది. ఇంకేం కావాలా? మంచి అప్లాజ్ ఇది. రిజల్ట్ వచ్చింది. మీ హస్బెండ్ ఫీల్ అవుతున్నారేమో చూసుకోండి, ఆయనకు కూడా ఇప్పించేసి సన్నగా చేసేయండి. మరి ఇంకేం చేస్తారు? ఆయన చాలా హ్యాపీ ఇప్పుడు నన్ను చూసి. ఎట్లా అండి ఇట్లాగే ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి? ఈ డైట్ లో ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. నాకు అది ఫస్ట్. నాతో ఉన్నాడు మా బాబు. మా ఆయన అందరు భయపడినా కూడా మా బాబు స్టార్ట్ చేయం. ఇది చాలా మంచిది. పిల్లలు, బాబు, మా ఇంట్లో మా పెద్ద పాప వంటకాడ అన్నిటికీ ప్రతిదీ హెల్ప్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రం సాధించగలను. మంచి మాట చెప్పారు. మంచి మాట అండి, మంచి మాట. ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా దగ్గరికి వస్తారు కదండి. ఇప్పుడు సపోజ్ ఈవిడ వచ్చింది అనుకోండి, హస్బెండ్ బయట ఉండి ఫోన్లు మాట్లాడుకోవచ్చండి. డిస్కరేజ్ చేస్తారు. చేసేవాళ్ళు అవన్నీ అడగబెట్టగా ఇది ఒకటి ఉండిపోయింది ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుకో ఆవిడ చివుక్కుమంటది. నేనేమంటున్నానంటే మొత్తం తిరగండి, లాస్ట్ అవకాశం మనకి ఇమ్మని చెప్తున్నాం. మనం ఈ ఫ్యామిలీ ఏంటంటే చెప్పిన అన్ని షాపులు తిరిగి లాస్ట్ నా షాపు చోట్ల తిరిగి లాస్ట్ మా ఆరోగ్య రెడీకి రండి. కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే, మీరు సపోర్ట్ ఇవ్వండి, ఈవిడే మీ ఇంట్లో ఒక డాక్టర్ అయిపోద్ది. ఇప్పుడు ఈవిడ ఇలా పాపకి డైట్ ఇస్తుంది. ఓ అవునా? అలా ఆయన కూడా కొంచెం ఒబేసిటీ ఉంటారండి. ఒబేసిటీ ఉంది, చిన్న ప్రాబ్లం లేదు.
మీరే డైట్ స్టార్ట్ చేసేస్తున్నారు ఇంట్లో. మీ మీరు ఇప్పుడు తీసుకోరేమో కిట్ ఎలా మరి ఇప్పుడు? ఇప్పుడు కిట్ వెళ్ళిపోద్దండి, కిట్ మందే. కిట్ మనం ఎలా తయారు చేస్తాం? చేయలేం కదా. సరే కానీ కొన్ని చేయొచ్చండి, అప్పట్లో ఏవో చేపించారు సొరకాయలతోటి అది. అదే చేస్తుంది ఇప్పుడు ఆవిడ. మన కిట్ ఇచ్చేస్తా సొరకాయతోనే. సొరకాయతోనే అన్ని ఉప్మా ఒకటే సొరకాయ పడదు, కానీ ఓతప్పం, ఇడ్లీ ఏది చెయ్యాలనే మన పులిహారి అన్ని సొరకాయ లేనిది అవ్వదు, దాంతోనే అవుతుంది. సొరకాయతో దోశ చేసుకుని తింటాం, ఎన్ని రకాలు ఉన్నాయి అన్నదే ఒక్కొక్కటి చూసి నేర్చుకుంటాను. ఎలా పంపిస్తారండి కిట్? ఆన్లైన్ వెళ్ళిపోద్ది అండి, అక్కడికి వెళ్ళిపోద్ది డైరెక్ట్ డిటిడిసి కొరియర్ ద్వారా వెళ్ళిపోతుంది. 1 monthకి ఒకసారి వస్తుంది, 3 months 3 కిట్లు. ఇప్పుడు వచ్చారు ఎలా తీసుకెళ్ళిపోండి కిట్లు. కిట్ ఆఫ్టర్ డైట్ అండి, అంటే డైట్ అయిపోయింది డైట్ కిట్ వేరే ఉంది కదా మరి. వేరే అవన్నీ కూడా దగ్గర ఉండి. ఇంకేంటంటే మాకు ఆడపడుచు అయిపోయింది కదా. మీకు ఆల్మోస్ట్ అందరు కొడుకులు, తమ్ముళ్ళు, నాన్నలు, బాబాయిలు, పిన్నిలు, కూతుళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు మొత్తం ఇదే అయిపోయారు. రైట్. ఫ్యామిలీ ఇంట్లో 40 members ఉన్నారు మేడం. అందరికి వంట చేస్తూ ఇది చెయ్యాలంటే అది ఇంకా 40 members? ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం. గ్రేట్ అసలు. ఈ రోజు అత్త, మా అయ్య, తోడుకోడలు, మరిది, వాళ్ళిద్దరు పిల్లలు, మాకు ఒక 3 పిల్లలు, ఆడపడుచు భర్త చనిపోయాడు, వాళ్ళిద్దరు పిల్లలకి తనకి తెచ్చి ఉంచుకున్నాను. సూపర్ అసలు మీరు. వెరీ గుడ్. సూపర్ అసలు నిజంగా గ్రేట్ అండి. ఉమ్మడి కూడా ఈ రోజు మంది మాటల ఆషామాషి వ్యవహారం కదా. అందరికి తెలుగు వస్తుందా? ఓసారి వస్తాను మీ ఇంటర్వ్యూలకి ఒడిస్సాకి, ఎందుకంటే కొంచెం లాంగ్వేజ్ నాకు కూడా నేర్పించారు కదా ఇప్పుడు. కానీ గ్రేట్ అండి మీరు. ఇప్పుడు 40 మంది ఉన్నారంటే ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెడతారు. అంటే 40 మంది మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు కలిసి ఉంటున్నది 14. 14. ఓకే. అయినా కూడా 14 మంది 14 మంది ఆషామాషి విషయం కాదు కదండి, జాయింట్ ఫ్యామిలీయే కదా. అత్త, మా అయ్య అందరూ కలిసి ఉన్నారు. మీ అత్తగారు మీ మామగారు ఏమంటున్నారమ్మా? వాళ్ళు నాకు చూసి చాలా షాక్. హ్యాపీ ఫీల్ అయిపోయారా? స్టార్టింగ్ అత్తి తిట్టారు, ఎవరు చెప్పారు ఇది ఎంత ముద్ద తినకుండా అని. అత్తయ్య చేసి బాధపడ్డారు కూడా, ఇది మా పేక మీదకి ఏం తెస్తుందో ఏంటో అనుకోని. మీరు ఈ రోజు కాదు తరువాత చెప్తారు అంటే భర్త గారు సపోర్ట్ చేయగా నా పిల్లలు అతను ఒప్పుకున్నాక ఎందుకని నేను కొద్దిగా కష్టపడ్డాను. అతను అది ఎక్కువ షాక్. ఇందులో ఏంటంటే మనం మనసు కంట్రోల్ పెట్టి ఉంచడం ఇది ఒక్కటి మేడం ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. వాళ్ళకి చికెనో మటనో వండుతూ ఫ్రాన్ ఏవేవో పిల్లలకు వండి వాళ్ళకి పెడుతుండి మనం అక్కడ తినకుండా కంట్రోల్ చేసి మన రోట్లో మనం అంటే దీంట్లో కూడా వండే విధానంలో అంత టేస్టీ కూడా ఇవి అలవాటు పడిపోయింది. ఈ ఆరోగ్య డైట్ ఆయిల్ ఏటవుతుందంటే స్మెల్, కురుడి కాగితాలు స్మెల్ రాదు. ఈ కొబ్బరి నూనె వంటల ఫీల్ మనకు తగలదు, వండుకొని తినడానికి బాగుంది. ఓకే. అందుకు నాకు ఇది అలవాటు పడిపోయింది. నేను కంటిన్యూ చేస్తే అంటే ఆయిల్ అవి మరి పాత ప్రాసెస్ లేకుండా ఇందులోనే ఉండాలి అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.